రాజీ మార్గమే రాజమార్గంగా డిసెంబర్ 13న లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి భారతి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కోర్టులోని డిఎల్ఎస్సీ సెక్రటరీ తన ఛాంబర్లో డిసెంబర్ 13న నిర్వహించనున్న లోక్ అదాలత్ కార్యక్రమంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గంగా గుర్తించి జిల్లా కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని, ఫ్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించుకునేందుకు ఈ కార్యక్రమాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. చాలా కాలంగా పరిష్కారం కాని అనేక కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. భావోద్వేగాలు, క్షణిక కాలంలో చేసే తప్పులపై నమోదైన కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చునని న్యాయమూర్తి తెలిపారు. అందరికీ తెలిసిన విషయమే, ప్రతి ఒక్క మూడు నెలలకి లోక్ అదాలత్ జరుగుతుంది. అది నేషనల్ వైడ్గా జరుగుతుంది, స్టేట్ లెవెల్గాను జరుగుతుంది, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండల లెవెల్లో జరుగుతుంది. ఈ లోక్ అదాలత్ మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి అని అంటే ప్రజలకు సత్వరం న్యాయం చేయాలనే ఉద్దేశంతో మనకి లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987లో వచ్చింది. ఈ 1987 వచ్చిన తర్వాత చాలామంది ప్రజలు చాలామంది కోర్టులో కేసులు వేసింటారు. 15 సంవత్సరాల వరకు ఎటువంటి డెసిషన్స్ ఏమీ రాకున్నట్ల టైంకి తగ్గట్టుగా డెసిషన్స్ ఎటువంటి రాకపోయేసరికి ఇరు వర్గాలు రాజీ పడి జడ్జి ముందరకు వచ్చేసి మేము రాజీ పడ్డాము, మా కేసుని లోక్ అదాలత్ రెఫర్ చేయండి అంటే అప్పుడు జడ్జి గారు లోక్ అదాలత్కి రెఫర్ చేశారు. ఆ లోక్ అదాలత్లో రెఫర్ చేసిన తర్వాత దానికి జడ్జి వాళ్ళు అవార్డు పాస్ చేస్తారు. ఒక అవార్డు పాస్ చేసిన తర్వాత దానికి ఎటువంటి అపీల్ కూడా ఉండదండి, ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఉండదు. ఎందుకు అనంటే ఇరు వర్గాలు రాజీ పడి దాంట్లో సంతకాలు పెట్టింటారు కాబట్టే దాన్ని అపీల్ అనేది ఉండదండి. కాబట్టి ఈ లోక్ అదాలత్ వల్ల లోక్ అదాలత్ కలిగే లాభాలు ఏమిటంటే ప్రతి కోర్టు టైం సేవ్ అవుతుంది, అట్లే ప్రజల టైం కూడా సేవ్ అవుతుంది. కానీ ఎక్కువ కేసెస్ కూడా డిస్ప్యూట్స్ అంటే చాలా ఏండ్లు ఇంకా కేసులు ఉండేవి కూడా డిస్ప్యూట్స్ అవుతాయి. ఈ లోక్ అదాలత్లో ఎటువంటి కేసులు రాజీ చేయ కేసులు అనంటే ఒక భార్య భర్తల కేసు కానీ, 498 కానీ, డౌరీ కేసెస్ కానీ, ల్యాండ్ ట్రిబ్యునల్ కేసులు కానీ, రెవెన్యూ కేసెస్ కానీ, ఒకరికొకరు ఘర్షణలో పడిండే కేసెస్ కానీ, ఈవెన్ ఎఫ్ఐఆర్ స్టేజ్లో కూడా చేసుకోవచ్చు, లేకపోతే కోర్టులో విచారణ జరిగే టైంలో కూడా చేసుకోవచ్చు. అలాగే ఆర్గ్యుమెంట్ స్టేజ్లో కూడా మీరు రాజీ వచ్చి చేసుకుంటే చేసుకోవచ్చు. కానీ ఏదైతే కాంపౌండబుల్ రాజీ పడ్డే కేసులు మాత్రమే దీంట్లో రాజీ చేసుకోవాలా. 302 కేసు కానీ, మర్డర్ కేసు కానీ, రేప్ కేసెస్ అవన్నీ రాజీ చేసేయట్లేదు. కాబట్టి మేము కూడా దాదాపు మన మండలాల ఇంకా జిల్లా వరకు కూడా దాదాపు 33 బెంచ్లు తయారు చేస్తాము. ఈ లోక్ అదాలత్ ఉదయం పొద్దునే 10 గంటల ఇంకా సాయంకాలం 5 వరకు జరుగుతుంది. కాబట్టి రాజీ మార్గమే రాజమార్గము అనుసరించి క్షణిక వేషంలో ఒకరికొకరు గలాట్లు పెట్టుకుంటే దాన్ని అందరూ కొంచెం రాజీ చేసుకొని ఇట్లా కేసులు కూడా రాజీ చేసుకోవచ్చు. కాబట్టి ప్రజలందరూ ఈ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకునేసి వచ్చే నెల 13వ తారీఖు జరుగుతుందండి. కాబట్టి చిత్తూరు ప్రజలందరూ ఈ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకునేసి చేయాలని కోరుచున్నానండి. అందరికీ నమస్కారం.